కేవీఆర్ గారు వైసీపీ టీడీపీని టార్గెట్ చేసిన నేపథ్యంలో చంద్రబాబే పార్టీకి కీలకం. ఆయన గనక నిస్తేజపరిచిన లేదంటే చంద్రబాబును గనక కొంచెం ఉత్సాహంగా ముందుకెళ్లకుండా అడ్డుకోగలిగితే, ఆటంకాలు కలిగించగలిగితే రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రయోజనం అనేటటువంటి పన్నాగం అనేటటువంటిది ప్రస్తుతం చర్చ నడుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం చంద్రబాబును జైలుకు పంపిస్తే టీడీపీ పని అయిపోయినట్టే అనుకున్న వైసీపీకి, ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏదైతే అరెస్ట్ తర్వాత టీడీపీ గ్రాఫ్ పెరిగింది, దానివల్ల వైసీపీకే నష్టం జరిగింది, సింపతి టీడీపీకి వచ్చింది, చంద్రబాబుకి వచ్చింది అనేది జరుగుతుంది. దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు? ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా చంద్రబాబుకి మద్దతుగా నిరసనలు తెలిపేటటువంటి అంత పెద్ద ఇష్యూగా మారింది ఇది. ప్రధానంగా ఈ చంద్రబాబు అరెస్ట్ అంశం గతంలో మీరు ఒకసారి ఎన్టీఆర్ని పదవీచ్యుతం చేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మెజార్టీ శాసనసభ్యులు మద్దతు ఉన్నా కూడా ఆయన నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా రామ్లాల్ అనే గవర్నర్ అడ్డం పెట్టి తొలగించిన తర్వాత జాతీయ స్థాయిలో అంతర్జాతీయలో తెలుగు వాళ్ళంతా కూడా పూర్తిగా దాన్ని వ్యతిరేకించారు. అప్పట్లో ఉన్న కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా ఇందిరాగాంధీ చేసినటువంటి వ్యవహారాన్ని ఖండించారు. అదే స్థాయిలో చంద్రబాబు అరెస్టు కూడా ఆయన ప్రపంచ స్థాయిలో తెలుగు వారు ఎక్కడున్నా కూడా దాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు చంద్రబాబు హయాంలో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో శిక్షణ పొందిన వాళ్ళు కానీ, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఇంజనీరింగ్ కాలేజీలని ఎక్కువగా పెట్టడం, తర్వాత హైదరాబాద్లో హైటెక్ సిటీ ఏర్పాటు చేసి ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం, దీని ద్వారా అనేక మంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది యువత ఉపాధి పొందుతూ ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్లో హైటెక్ సిటీ, అటు సైబరాబాద్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా 4 రోజుల నుంచి తీవ్రంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళు ఒకటే అన్నారు, సేవ్ బాబు, సేవ్ ఏపీ అని. ఇలా అనూహ్యంగా అనుకోకుండా ఒక్కసారి చంద్రబాబుకి సానుభూతి జాతీయ స్థాయిలో పెరిగింది. దీంతో వైసీపీ ఊహించింది రివర్స్ టెండర్లైనా వాళ్ళు పెట్టినట్టు రివర్స్ అయిపోయింది. అసలు ఊహించిన విధంగా నంద్యాలలో ఆయన అరెస్ట్ చేస్తే గుంటూరు తీసుకొచ్చేసరికి 10-12 గంటల దాదాపు దారి పొడవున తెలుగుదేశం మద్దతుదారులు ధర్నాలు, పికెటింగ్లు ఒక్కసారిగా ఆయా ప్రాంతాల్లో ఆందోళన ఎక్కువైపోయింది. తర్వాత ఆయన తీసుకొచ్చిన తర్వాత 24 గంటల సేపు ఇక్కడ సిఐడి ఆఫీసు, రకరకాల పేరుతో హాస్పిటల్ తిప్పడం, తిప్పడం ఇవన్నీ కూడా అందులో 72, 73, 74 సంవత్సరాల సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి. ఒకవేళ కేసు నమోదు అయింటే నేరుగా మీరు అఫీషియల్గానే వెళ్ళొచ్చు, శని ఆదివారాలు సెలవు రోజు చూసుకొని అంత చేయాల్సినంత అవసరం లేదు. ప్రచారంలో ఉన్నటువంటి విఐపీ దగ్గరికి వెళ్ళి రాత్రి 11 గంటలకు చుట్టూ పోలీస్ బందోబస్తు పెట్టి అంత అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని కూడా గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిబిఐ కేసులు అరెస్ట్ చేశారు. ఆయన పదే పిలిచారు, ఎంక్వైరీ పిలిచారు, నోటీసులు ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇచ్చారు, దానికి సంబంధించిన అంతా తెలియజేసి చేశారు తప్ప ఇట్లా హడావుడిగా చేయాలి. పైగా ఇది అసలు ఏమీ లేదు దీంట్లో అని చెప్పి స్పష్టంగా చెబుతున్నారు. తర్వాత దాంట్లో శిక్షణ పొందిన పిల్లలు చెబుతున్నారు మాకు ఉద్యోగాలు వచ్చినాయని. దానికి సహాయం చేసినటువంటి సీఎం కమిటీ సంస్థ కూడా తెలియజేస్తుంది, మా దగ్గర ఎటువంటి లేవు, మేము ఇచ్చినటువంటి విలువైనటువంటి శిక్షణా సంస్థలు ఉన్నాయి, ఆ పరికరాలని చెబుతూ ఉన్నారు. లేని దానికి ఏదో విధంగా చంద్రబాబుని జైల్లో పెట్టాలా. ప్రధానంగా ఇప్పుడు ఈ ఒక 2-3 నెలల నుంచి ప్రాజెక్టులు, తర్వాత బాదుడు పన్నులు పెంచడం, వైకాపా ప్రభుత్వం వ్యతిరేక విధానాల మీద చంద్రబాబు పదే తిరగటం, ఒకవైపు లోకేష్ పాదయాత్ర, మరోవైపు జనసేన నేత, ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు జనంలో పోతుంటూ ఒక్కసారిగా అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరైంది. అదే దశలో 5-6 నెలల నుంచి ఆ పార్టీలో అంతర్గతంగా కూడా ఒక 4 ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, అంతకుముందే 2-3 ఏళ్ల క్రితం ఒక ఎంపీ రఘురామకృష్ణరాజుని పక్క పంపడం, ఇవన్నీ కూడా అంతర్గతంగా పార్టీ డ్యామేజ్ అవుతూ వచ్చింది. వీటన్నిటినీ తప్పించుకోవడం, తర్వాత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల యొక్క దారి మళ్లించడం కోసం ఈ చంద్రబాబు అరెస్ట్ అనేది తెర మీద తీసుకొచ్చారు. ప్రధానంగా చంద్రబాబు, ఆ తర్వాత లోకేష్, ఆ తర్వాత ఈ మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ్మ, ఇలా రకరకాలుగా ఏదో కేసు పెట్టి ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసి ఎన్నికల వరకు కాస్త ప్రజల్లో పోకుండా నాయకులను తీసుకురావద్దని ఒక మరి ఏ అడ్వైజర్ ఇచ్చాడో మరి ఆ సలహాలు మరి పిచ్చి సలహాదారులు ఎక్కువయ్యేసరికి ఏ సలహాలు పాటించేసరికి అది బాంబావన తుస్సన్నది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. చంద్రబాబుకి అనూహ్యంగా ఒక్కసారిగా సానుభూతి పెరిగింది. ఏకంగా రాజమండ్రి జైల్లో ఉంచడం, రాజమండ్రి జైల్లో కూడా ఆయన సతీమణి అడిగితే ములాఖత్ ఇవ్వకపోవడం, దానికి ఏదో నిబంధనలు చెప్పడం. మరి అదే అనంతబాబు ఆ జైల్లో ఉంటే రోజుకి 30-40 మందికి ములాఖత్ ఇచ్చారు అధికార పార్టీకి సంబంధించిన.
స్వయంగా ఆయన సతీమణి ములాఖత్ అడిగితే ఇవ్వకుండా దీనికి నిబంధనలు అడ్డు పెట్టారు. మరి ఇట్లా రకరకాలుగా ఈ ప్రభుత్వం చేసే చర్యలు, ఓ పక్క ఆయన ఎస్జీజీ స్పెషల్ ప్రొడక్షన్లో కేంద్ర జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి ఆ బందోబస్తును లోపలికి అలవ చెప్పడం, ప్రాణహాని ఉందని చెప్పని ఆయన భార్య పిల్లలు అధికార పార్టీ నేతలు మొత్తం కోర్టు దృష్టి తీసినా కూడా ఏం లేదని చెప్పి ఇల్లు మాట్లాడటం. ఇలా మరోవైపు అసలు అసిస్టెంట్గా ప్రభుత్వ లీడరు సిఐడి వీళ్ళంతా కూడా ఈ కేసు గురించి ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ కూడా ప్రజలకు చూసే వాళ్ళకి ఇది ఒక సంథింగ్ ఏదో అక్కడ జరిగింది, ఏమి లేదు, లేనప్పుడు అనవసరంగా వీళ్ళు ఇదంతా బూస్టప్ చేస్తున్నారనేటువంటి భావన వచ్చింది. దాని నుంచి తప్పించుకోవడం కోసం ఏం చేయాలనే దాని మీద జనరల్గా కూడా ఈ అరెస్ట్ జరిగిన తర్వాత పరిణామాల్లో వైకాపా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కానీ ఆ పార్టీ ఓటర్లు కూడా చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నారు. పైగా అతను ఐటీలో ప్రపంచ స్థాయి ఫిగరు ఉన్నత మాజీ సీఎం ఆయన అరెస్ట్ చేయడం ఏంటి, అరెస్ట్ చేసే విధానం ఇదే అని చెప్పని తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. మరోవైపు రాజమండ్రిలోనే 4 రోజుల పాటు అక్కడ వ్యవహారాలన్నీ పరిశీలిస్తున్న లోకేష్కి వైకాపాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు స్వయంగా ఫోన్ చేసి మా వాడు ఏదో అనవసరంగా మీ జోలు వచ్చాడు అని చెప్పి సానుభూతి తెలియజేసినట్టుగా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్వయంగా జగన్ సోదరి షర్మిల నేరుగా ఫోన్ చేసి ఇట్లా చాలా తప్పు అని చెప్పని ఆయనకి ఓదార్చింది ఫోన్లో. ఇట్లా ఇవన్నీ ఒక్కసారి చూసేసరికి జాతీయ స్థాయిలో అనేక మంది ఇతర రాష్ట్రాల ప్రాంతీయ మమతా బెనర్జీ కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ ఇతర పార్టీలు వీళ్ళంతా కూడా దీన్ని తీవ్రంగా ముక్తఖండంతో ఖండించడంతో ఒక్కసారిగా అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరైపోయింది. వాళ్ళు ఏదో విధంగా చంద్రబాబును లోపల పెట్టి సుమారుగా ఎన్నికల వరకు కదలనీయకుండా చేసి ఏదో విధంగా లబ్ధి పొందుదాం అనుకున్నటువంటి వ్యూహం విఫలమైపోయింది. దీంతో ఇప్పుడు సానుభూతి పెరగడంతో పాటు ఒక్కసారి గ్రాఫ్ పెరిగిపోవడం, ఇదే సందర్భంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైకాపాయేతర పార్టీలన్నీ ఒక గొడుగు కిందకు వచ్చి ప్రధానంగా సిపిఐ కానీ సిపిఎం కానీ జనసేన కానీ ఇతర పార్టీలు బీజేపీ కూడా తర్వాత వీళ్ళు చేసిన సమ్మె కూడా సక్సెస్ అయింది. దీంతో వైకాపా ఊహించిన విధంగా డిఫెన్స్లో పడింది. ఇది ఎటు పరిణామాలు ఎడుదారి తీసుకుందో, ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తుందో అన్నట్టు ఆందోళన ఆ పార్టీలో తీవ్రంగా ఉంది. వైకాపా నేతలకైతే తీవ్ర బెంగ పట్టుకుంది. అనవసరంగా చంద్రబాబుని గారు వచ్చి మనం ఆయన హీరో చేసాం, మనం జీరోలు అయ్యామన్నటువంటి భావంలో ఉన్నారు. ఇది రాను రాను ఇంకా మరి ఏ దశకు చేరుతుందో అనేది వేడి చూడాల్సిందే.